అపూర్వ చేసిన పనికి భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ కాంపిటీషన్లో నువ్వు గెలవడానికి వీల్లేదు, అయినా నీకు ఆ ఛాన్స్ రావడం చాలా అసాధ్యం అని చెప్పేసి తన చేతిలో ఉన్న మువ్వలను విసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మువ్వలు ఇక తీసుకొచ్చుకొని కుడుతూ ఉంటుంది. మరోవైపు గగన్తో మాట్లాడి ఈ కాంపిటీషన్లో తన తల్లి కళ నెరవేర్చుకోవాలన్న కలలాగే కరిగిపోతుంది. ఈలోపు వెంటనే కేపీ భూమి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలో భూమి తన మువ్వల్ని మొత్తం చెదరకొట్టిన తర్వాత ఒక్కొక్క మువ్వ తన కన్నీళ్లతో కుట్టుతూ ఉంటుంది. ఆ సమయంలో కేపీ వచ్చి, ఏంటమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను, అయినా నువ్వేంటి ఇక్కడ ఇలా ఏం చేస్తున్నావు, నేను గగన్ దగ్గరికి వెళ్ళావేమో చెప్పేసి అనుకుంటున్నాను అని కేపీ అంటూ ఉంటాడు. ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు మావయ్య, నా కళ అంతా అపూర్వ చెడగొట్టింది అని బాధపడుతూ ఉంటుంది భూమి. ఏం మాట్లాడుతున్నావు భూమి? అవును అవును మావయ్య, ఇక వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, నా కళలన్నీ అపూర్వ పిన్ని నాశనం చేసింది, ఎవరు నాశనం చేయలేరమ్మా, నీ తల్లి కళ నువ్వు నెరవేర్చాలి, సంకల్పం గొప్పది, ఆ సంకల్పాన్ని నువ్వు అనగతొక్కితే నీ తల్లి కళ నెరవేర్చిన దానివవుతావు. అపూర్వ ఎన్ని కుట్రలు చేసినా నువ్వు కాళ్ళ కింద తొక్కి అపూర్వకు బుద్ధి చెప్పి నీ తల్లి ఆశయానికి మెట్టు ఎక్కేలా చేయాలి. అదే కదమ్మా నువ్వు కోరుకున్న కోరిక, నీ తల్లి కోరిక. అలాంటి కోరిక అపూర్వ అనతొక్కిందంటే సరిపోతుందా? అది ఎప్పటికీ జరగని పని. నా చెల్లి కోరిక నీ రూపంలో తీరుతుందని అందరూ సంతోషంగా ఆలోచిస్తూ ఆతృతతో ఉన్నారమ్మా అని కేపీ నచ్చ చెప్తూ ఉంటాడు భూమికి. ఆ అపూర్వ ఇలాంటిదేదో చేస్తుందని తెలుసుకొని, ఓ మహాతల్లికి నేను ఉత్తరం రాశానమ్మా, ఇప్పుడు నీ తల్లి కళ ఆ మహాతల్లితో కలిసి ఆ కళ నెరవేర్చే బాధ్యత ఇప్పుడు ఈరోజు వచ్చిందమ్మా అని కేపీ చెప్తూ ఉంటాడు. నీ తల్లి కళ నెరవేర్చడానికే నేను తనకి ఉత్తరం రాశానమ్మా, ఇప్పుడు ఆవిడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నువ్వు గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ ఒప్పించి గగన్తో కలిసి నీ తల్లి కళ నెరవేర్చాలి. ఈ ఆశయం నీది కాదమ్మా, నీ తల్లి నెరవేర్చాలి ఆ ఆశయాన్ని అనే విధంగా కేపీ భూమిని ప్రోత్సహిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయంలో నువ్వు గెలిస్తేనే అపూర్వ మీద గెలిచినట్టు అవుతుందమ్మా, సంకల్పం గొప్పదమ్మా, ఆ గొప్పద సంకల్పాన్ని నువ్వు అపూర్వ అనతొక్కిందంటే సరిపోదు, ఈ సంకల్పానికి తోడుగా గగన్ తోడైతే అప్పుడు అపూర్వ లాంటి వాళ్ళను కాళ్ళ కింద తొక్కే ఇక శోభాచంద్ర కూతురుగా భూమి మారిపోతుందమ్మా అనే విధంగా కేపీ భూమికి ధైర్యం చెప్తూ ఉంటాడు. వెళ్ళమ్మా, గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ ఒప్పించి ఎలాగైనా నువ్వు అనుకున్న ఆ కళను నెరవేర్చుకో, ఖచ్చితంగా నీ తల్లి కోరిక, నీ తల్లి ఆశయాన్ని నెరవేర్స్తావని నీ తల్లి మీద నమ్మకంతో నువ్వు గగన్ని కలిసి ఈ విషయాలన్నీ చెప్పి గగన్ని తీసుకొని వెళ్ళు అనే విధంగా అన్న తర్వాత వెంటనే భూమి నిర్ణయించుకుంటుంది. ఈ మాటలన్నీ పక్కన గోరంట వింటూ ఉంటుంది. ఇదేంటి, ఈ భూమిని రెచ్చగొట్టి మళ్ళీ ఏదో ఒకటి చేసేలా ఉన్నాడే ఈ కేపీ, ఎలాగైనా సరే అపూర్వకు ఫోన్ చేద్దాం, అపూర్వ అని చెప్పేసి వెంటనే భయంతో లోపలికి వెళ్తుంది. అపూర్వ కనిపించదు. ఈలోపు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టు, పోనీలే ఫోన్ చేద్దామని చెప్పేసి వెంటనే అపూర్వకు ఫోన్ చేస్తుంది. చెప్పు పిన్ని, కుంపలు మునిగిపోతున్నాయి, ఏంటంటావు అమ్మాయి, ఆ భూమిని రెచ్చగొట్టి గగన్ దగ్గరికి పంపించి ఇక తన తల్లి కళ నెరవేర్చడానికి ప్రోత్సహిస్తున్నాడు ఈ కేపీ, ఏమంటున్నావు పిన్ని? అవునే తల్లి, ఇందాక నేనే స్వయంగా నా చెవులతో విన్నాడు, ఆ గగన్ భూమి కలిస్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుందే, అనుకున్న కలలాగే నీది నెరవేరకుండా కరిగిపోతుంది, ఆ తర్వాత నువ్వు చేసిన భాగవతాలన్నీ బయట పెడతారు, ఆ ఇద్దరు భార్యాభర్తలు కలిస్తే ఎట్టి పరిస్థితిలో ఆ గగన్ భూమితో వెళ్లకుండా నేను చేస్తాను, ఫోన్ పెట్టే అని చెప్పేసి అన్న తర్వాత, ఏంటి ఆ కేపీ కావాలని భూమిని రెచ్చగొడుతున్నాడా అనే విధంగా అనుకుంటుంది. ఇక మరోవైపు భూమి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. గగన్తో ఈ విషయం జరిగిందంతా చెప్తుంది. నా తల్లి కళ నెరవేర్చడానికి ఇక నువ్వు ఎలాగైనా ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయబావా అని అన్న తర్వాత అదే సమయానికి ఇక పూరి హాల్లోకి వస్తుంది. ఇక గగన్
తన మనసులో భూమి మీద ఎంత ప్రేమ ఉన్నా తన చెల్లి కోసం అని చెప్పేసి అవాయిడ్ చేసినట్టుగా మాట్లాడతాడు. ఈలోపు ఇద్దరు కలిసి మేడాన్ని కలవడానికి వెళ్తుండగా ఆ సమయంలో పూరి అడ్డుకుంటుంది. ఏంటన్నయ్యా, మళ్ళీ భూమితో కలిసి ఎక్కడికి వెళ్తున్నావు? తానుతో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నేను చిన్న పని మీద ఇక అత్తయ్య కళ నెరవేర్చడానికి వెళ్తున్నాను. అదేంటన్నయ్యా, భూమికి విడాకులు ఇచ్చిన తర్వాత ఆ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు ఆ ఇంటి వాళ్ళ కళ కోసం నువ్వు ముందడుగేసి చేయడం ఏంటి? ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, తారకు నీకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు తారకు భర్తవు. అలాంటప్పుడు నువ్వు అక్కడి నుంచి ఇక తన పర్మిషన్ లేని ఈ భూమితో వెళ్ళడానికి వీల్లేదు అని పూరి అడ్డుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావే? అయినా భూమి ఎవరు? ఈ ఇంటి కోడలు, అంతేకాకముందు ఈ ఇంటి మేనకోడలు. అలాంటి నా కోడల్ని నా కొడుకుతో బయటికి వెళ్లకుండా అడ్డుకునే అధికారం నీకెవరిచ్చారే? ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? తారతో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఈ భూమి కావాలని పెళ్లి చెడగొట్టడానికి పక్కగా ప్లాన్ చేసి అన్నయ్యను తన వైపు తిప్పుకునడానికి ఇదంతా చేస్తుంది. పూరి, ఈ విషయంలో నేను ఎలాంటి ఎవరికి పొరపాటు చేయట్లేదు. నా తల్లి కళ నెరవేర్చడానికే నేను బావ దగ్గరికి వచ్చాను. దండం పెడతాను బావ, దయచేసి ఇక నా తల్లి కోరిక నెరవేర్చడానికి నాకు కాస్త హెల్ప్ చేయ బావా అని అన్న తర్వాత, అరే అంతలా బ్రతిమలాడుతుందిరా భూమి, కనీసం ఇక తన తల్లి కోరిక అయినా నెరవేర్చడానికి నువ్వు హెల్ప్ చేయరా అనేసరికి వెంటనే గగన్ వెళ్దాం పదని చెప్పేసి భూమిని తీసుకొని వెళ్తారు. ఈలోపు తారకు అపూర్వ ఫోన్ చేస్తుంది. హాయ్ ఆంటీ, ఎంగేజ్మెంట్ బాగా జరిగింది, చాలా థ్యాంక్స్. కానీ ఇప్పుడు ఇంకా పెద్ద కొంప మునిగిపోతుంది. ఏంటంటే? ఏం లేదు, ఇందాక భూమి గగన్ ఇంటికి వెళ్ళింది. వాట్ మీన్? అవును, నువ్వు విన్నది నిజమే. ఇందాక భూమి గగన్ ఇంటికి వెళ్ళింది. తను కాంపిటీషన్లో తన తల్లి కళ నెరవేర్చడానికి గగన్తో కలిసి భరతనాట్యం చేయబోతుంది. ఆ కాంపిటీషన్లో విన్నర్ అవుతే ఆ తర్వాత లోకానికి వీళ్ళిద్దరూ భార్యాభర్తలని తెలిసిపోతుంది. అప్పుడు మీకు విడాకులు కాదు కదా? ఏది కాదు. ఆ తర్వాత నీ మెల్లో గగన్ తాళి కట్టడు, అప్పుడు భూమి వైపు తిరుగుతాడు. నీ చేతులారా నువ్వే చేసుకున్నదన్నది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గగన్ అక్కడి నుంచి భూమిని కలిసి ఇద్దరు కలిసి వెళ్ళడానికి వీల్లేదు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, గగన్ భూమి ఆ కాంపిటీషన్లో విన్నర్ కాకూడదు. దాని కలలాగే కరిగిపోవాలి. దాంతో అది చస్తూ బ్రతకాలి. నేను ఎలా గగన్ వెళ్తాడో నేను చూస్తానని చెప్పేసి గగన్కి కాల్ చేస్తుంటుంది. గగన్ ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు అదే సమయానికి మేడం భరతనాట్యం కోసం అని చెప్పేసి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. గగన్ భూమి ఇద్దరు కలిసి మేడాన్ని కలవడానికి వెళ్తారు. ఇక భూమి మాత్రం చాలా థ్యాంక్స్ బావా, హెల్ప్ చేస్తున్నందుకు. నీకోసం కాదు, అత్తయ్య కళ నెరవేర్చడం కోసం నీకోసం వస్తున్నాను అని మనసులో భూమిని చూస్తూ బాధపడుతూ, నీ పట్ల నేను చాలా అసహ్యంగా ఒక భర్త లోకంలో చేయలేని తప్పులన్నీ చేస్తున్నాను. నా స్వార్థం కోసం నీ జీవితాన్ని నేను నా చేతులారా ఇలా చేస్తున్నాను భూమి. ఎప్పటికీ నువ్వు నాకు క్షమించలేవు అని బాధపడుతూ కళ్ళల్లో నీళ్ళు తీసుకుంటూ ఉంటాడు. మరోవైపు గగన్ లిఫ్ట్ చేసరికి వెంటనే ఇక తార ఇంటికి వచ్చేస్తుంది. గగన్ అని చెప్పేసి పిలుస్తుండగా ఎవరు కనిపించరు. ఆ సమయంలో శారద ఇంట్లో ఉంటుంది. అత్తయ్య, గగన్ ఏడి? బయటికి వెళ్ళాడు అని అబద్ధం చెప్తుంది. ఏంటత్తయ్య, ఇంకా అబద్ధం చెప్తున్నావా? గగన్ భూమితో కలిసి వెళ్ళాడు కదా, అయినా మీకు కనీసం మేనేజ్ కూడా లేదా? ఒక ఆడపిల్లతో ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అదే నా మొగుని తీసుకెళ్ళడానికి. అయినా ఇదంతా కావాలని మీరు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ కాంపిటీషన్ దాకా వెళ్ళే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో గగన్ భూమి కలవడానికి వేలేదు. ఎంగేజ్మెంట్ జరిగింది, సగం పెళ్ళి అయినట్టే. నా మొగుడిని పట్టుకొని అదేవతి వెళ్ళడానికి ఫోన్ చేస్తావా లేదా? అమ్మా, కనీసం అర్థం చేసుకో. ఇక వాళ్ళు కాంపిటీషన్కి వెళ్ళారమ్మా. భూమి నా కోడలు కలలాగే కరిగిపోవాలి. ఎట్టి పరిస్థితులలో గగన్ భూమితో డాన్స్ వేయడానికి వీల్లేదు. నువ్వు వీల్లేదన్నదానికి నువ్వెవరు చెప్పడానికి? ఫోన్ చేస్తారా? చెయ్యను. ఎట్టి పరిస్థితుల్లో నా కొడుక్కి ఫోన్ చేయను అనేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కత్తి తీసి ఇక శారద మెడకు కత్తి పెడుతుంది. ఇప్పుడు చెప్పండి అంటే, ఫోన్ చేస్తావా లేదా? నువ్వు నన్ను చంపినా మంచిదే, నేను మాత్రం నా కోడలి జీవితాన్ని, నా కొడుకు జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లో చెదరనివ్వకుండా వాళ్ళ కాపురాన్ని చక్కదిద్దుతాను. ఇక నువ్వు బెదిరిస్తున్నావు కదా, నా వీడియో బయట పెట్టు. నా కొడుకు నన్ను అపార్థం చేసుకున్నా మంచిదే,
కానీ ఎటు తిరిగి నా కోడలు తిరిగి నా ఇంట్లో అడుగు పెడుతుంది అని అంటుండగా, చంపేస్తానంటీ, నువ్వు బ్రతకడానికి వీల్లేదని చెప్పేసి మెడ మీద తార కత్తి పెడుతుంది.